హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ లంచ్కి పావ్ భాజీ పెట్టానండి పిల్లలకి టిఫిన్కి. కొంచెం కారంగా ఉంది కాబట్టి లెమన్ కూడా ఇచ్చాను. పిల్లలు అందులో ఎక్కువ పెట్టాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్తున్నారు, ఆంటీ కొంచెం పావ్ భాజీ రెసిపీ పంపియండి, పావ్ భాజీ సూపర్ ఉంటుంది ఆంటీ అని. సర్లే రోజు కుదరటం లేదు, వాళ్ళు ఏమన్నా కానీ పావ్ భాజీ పెట్టాలని పెట్టేశానండి. పిల్లలు అయితే బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకెళ్లారు, ఎందుకంటే వాళ్ళైతే తినేది 2 bites, కానీ ఫ్రెండ్స్ అందరు కలిసి తింటే చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా అని అందుకు నేను టిఫిన్లో ఎక్కువ పెట్టానండి. పిల్లలు ఫ్రెండ్స్లు కూడా తింటారని వాళ్ళకి చాలా ఇష్టము. ఒకసారి పెట్టుంటే వాళ్ళు చాలా బాగుంది ఆంటీ అన్నారు. ఎప్పుడన్నా ఏదన్నా టిఫిన్ డిఫరెంట్గా చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ బాగా అడుగుతారు, మా ఆంటీ కొంచెం బాగా ఎక్కువ పంపియండి, మేము కూడా తింటామని. అందుకు నేను టిఫిన్లో కొంచెమే ఇప్పుడు ఇక్కడ పెట్టాను, కానీ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చేసానండి, వాళ్ళే తింటారని. వాళ్ళు కూడా ఏమన్నా సెపరేట్ వేరేగా ఏమన్నా టిఫిన్ తెస్తే మా పిల్లలకు కూడా ఇస్తారు. ఇలా కలిసిమెలిసి తింటారండి. ఫ్రెండ్స్ సర్కిల్లో షేరింగ్ చేసుకుంటేనే కదండి. ఇవన్నీ చూస్తే మా స్కూల్ టైం నాకు గుర్తొస్తుందండి. మేము కూడా ఇలాగే చేసేవాళ్ళము. మేమైతే ఇంకా మహారాష్ట్రంలో మేము నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే మాకంతా అడవి లెక్క ఉంటుందండి, అంటే ఫారెస్ట్ లెక్క, అంటే అది మిలిటరీ ఏరియా కాబట్టి అన్నీ చెట్లు ఉంటాయండి. అక్కడ చెట్ల కింద కూర్చొని తింటే అండి, పచ్చడి కూడా ఇచ్చినా కూడా ఆకలికి ఆ టయానికి సూపర్ అనిపిస్తుందండి ఆ డిష్. ఇలాంటి ఇంకా వెరైటీస్ ఉంటే ఇంకా అబ్బా కుమ్మేయొచ్చండి, సూపర్ అంటే సూపరు, చాలా బాగుంటుందండి. అవి గుర్తొచ్చాయి నాకు లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు. ఓకే అండి, సబ్స్క్రైబ్ అబ్బా.